కాలనీ లక్ష్మీనగర్ కాలనీ ఉన్నా లక్ష్మీనగర్ కాలనీ పోలీస్ కాలనీ పరదేశనగర్ కాలనీ అన్నీ అయితే ఈరోజు గణేష్ మంటపం దగ్గర గణనాథుడు 3 రాత్రులు పూజలు అందుకుని 4వ రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం మన అన్న చంద్రయ్య గారు నీరజమ్మ గారు వాళ్ళు ఈరోజు ఇక్కడికి అందరూ కూడా శేఖర్ అన్న గణోజు చంద్రశేఖర్ అనేది మార్నింగ్ ఆయనే పెట్టిండు నాకు మెసేజ్ గణోజు చంద్రశేఖర్ అని పెట్టిండు ఆయనే పెట్టిండు. అట్లాగే అంజన్న మా గంజ అంజన్న కానీ మా తిరుమల వెంకటేష్ గారు మా రోజమ్మ కౌన్సిలర్ అట్లాగే వీళ్ళందరూ కూడా కాలనీ వాసులు చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ సుజనమ్మ అందరూ కుమార్ అక్క అందరు చాలామంది కూడా వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అట్లాగే ఈరోజు వినాయక చవితిలో భాగంగా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషకరం. ఈ పండగ అన్ని పండుగలు దసరా ఉగాది సంక్రాంతి పండుగలు మనం చేసుకునే హిందువులు జరుపుకునే పండుగలు అన్ని కూడా తెలియగరారండి కోటి జన్మములు గంగల మునిగిన కోటి దానములు కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కాబట నామ మహిమ తెలియగరారండి శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి కోటి సూర్యుల కాంతి గలదని కోటి రుద్రుల శక్తి గలదని కోటి రుద్రుల శక్తి ఇన్ఛార్జి చంద్రయ్య గారు నీరయ్య గారు ఇనిషియేషన్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నడుపుతున్నందుకు వారికి తోడు కాలనీవాసులు కూడా సహకరిస్తున్నందుకు కార్యక్రమాన్ని ప్రతిరోజు మన చంద్రశేఖర్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని మంచిగా నడిపిస్తున్నందుకు అందరి తరఫున ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా చేయాలని ఈరోజు అన్నప్రసాదం ఏదైతే మనకు వితరణ చేస్తున్నారో వాళ్ళు చంద్రయ్య గారి సత్యమని నీరజ గారు రాజేశ్వర రెడ్డి సుజన గారు गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय. नवीन दादा नवीन सर जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. ఇప్పుడు ఈ నవరాత్రుల గురించి మొదలుపెట్టిన కాల నుంచి మన ఈ కాళేశ్వర రాఘవరెడ్డి గారు 2 మాటలు కార్యదర్శులు మన కాళీ పెద్దలు అందరికి రావడం చాలా సంతోషం. ఈ అందరి సహకారంతోనే మన వినాయకుని యొక్క పూజా కార్యక్రమము 9 రోజుల కార్యక్రమం ఈ పూజా కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి సరే ఓకే. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్ఫురం మయోపాత దురితక్షేద్వార శ్రీ భగవత్ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే విజ్ఞాన బల సమాప్తి వనాదిపం కృపపయోనిధిం ఓం లం పృథ్వీ తత్ అది పైకి తీసుకోండి మళ్ళీ ఆ స్తంభనం disconnected. Here.
కార్యక్రమం సంపూర్తి అయినది. తీర్థ ప్రసాదాలు ఇస్తుండ్రు కాబట్టి కార్యవాసులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొచ్చే కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మహా అన్నప్రసాదం జరుగుతుంది కాబట్టి మన మహా వరసిద్ధి వినాయకుని మండపం దగ్గర కాబట్టి కార్యవాసులు సకుటుంబ సమేతంగా విచ్చేసి మా స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పూజా కార్యక్రమం సమాప్తి అయినది. తీర్థ ప్రసాదాలు ఇస్తుండ్రు కాబట్టి మా అయ్యగారికి అట్లా చెప్తే బాగున్నారు, అర్థం చెప్తాడు. మాకు చెప్తే నన్ను ఇస్తాడు. జై గణేష. మరి ఇక్కడ మీ నాయకులను ప్రతిష్టాపించడం అనేది చంద్రయ్య సార్ గారు, వాళ్ళ సత్యమణి గారు, తర్వాత కాలనీవాసులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మరి వితరణతోటి ఈ యొక్క 9 రోజులు చాలా హడావిడి పిల్లలది ఇదంతా. కాబట్టి పిల్లలకే మనము ఈ బాధ్యత అంతా అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పెరగాలి. ఎట్లా తయారు చేయాలి, పైసలు ఎట్లా వస్తాయి, ఆ పైసలను ఎట్లా ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఎట్లా మిగిలియాలి, రేపటికి ఎట్లా మళ్ళా, ఇవన్నీ పిల్లలకు అలవాటు కావాలి. కాబట్టి ఈ యొక్క వినాయకులనంతా పిల్లలది. కాబట్టి చక్కగా పిల్లలందరూ మనం వెనుక ఉండి పూజ చేయాలి అంతే వాళ్ళను. కానీ పిల్లలతోనే ఎక్కువ శాతం ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాలి. వినాయకుంది ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ఫస్ట్ వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజరాజేశ్వరి టెంపుల్. ఇక్కడ ఏ కార్యక్రమాలు విడివిడిగా చేసుకున్నా మరి ఈ కార్యక్రమాలు అయిపోయిన వెంబడే నవరాత్రుల్లో రాజరాజేశ్వరి యొక్క కార్యక్రమంలో 100% పాల్గొంటూ మరి అట్టి కార్యక్రమాలు కానీ ఈ యొక్క వినాయక చవితి యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కానీ ఆ రోజు మన బాధ్యతలు చాలా ఉన్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు బాగా చూడండి, ఎక్కడ చూసినా సనాతన ధర్మం, హిందూ ధర్మం నశించిపోతుంది, అంటే తగ్గుతుంది. కనుక ఇప్పుడున్న యూత్ కానివ్వండి, ఇట్లా శేఖర్ సారు, చంద్రయ్య సారు, ఇలా అందరూ ఒక గ్రూప్ అయ్యి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్స్, వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. నేను ఇంకోటి చాలా అద్భుతంగా ఒక చోట న్యూస్ చూశాను. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలా అనౌన్స్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. ఏంటి అది అంటే డీజే వాడకూడదు ఒకటి, సినిమా పాటలు పాడకూడదు 2, ఇంకోటి భజన చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. కనుక మన అందరి కృషి కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. కనుక మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన జనరేషన్ కూడా మనం ఒక మార్గదర్శకంగా ఉండి వాళ్ళకి ఇలాంటి కాళ్ళు అందరం ఒక ఐకమత్యంగా పండుగ జరుపుకోవడం మన హిందూ సమాజానికి ఎంతో ఉపయోగం. మన హిందువులందరూ కలిసికట్టుగా ఉండడానికే బాలగంగాధర తిలక్ గారు ఇటువంటి గణేష్ చవితి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉదయించి పాలించాలన్న ఆంగ్లేయుల కుట్రను తిప్పికొట్టడానికి, హిందువులందరూ ఏకం చేయడానికి గణేష్ చవితి అని అందరినీ కలిసి ఐకమత్యం కావడానికి, బలోపేతం కావడానికి, స్వాతంత్రం పోరాటం సాధించడానికి అందరినీ సన్నద్ధం చేసిన బాలగంగాధర గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరూ కలిసి ముఖ్యంగా యూత్ చక్కగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కూడా ముఖ్యంగా మరి అసలు చాలా ఇంట్రెస్టెడ్ ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. సంతోషం సార్. అంటే ఇక్కడ దగ్గర పెడతారు, చాలా పెద్దగా చేస్తారు. కానీ మేము ఒక అనుకున్నాం, మన రాజరాజేశ్వరి మాత ఎవరు అంటే అమ్మవారి నవరాత్రులు ఘనంగా విడుదల చేసాం. కానీ ఇద్దరికి వినాయకులు అంత సపోర్ట్ చేసాం.